అవని, అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళు నిన్ను మాయ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నువ్వు వాళ్ళ ట్రాప్లో అస్సలు పడదు. పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన విషయం నీకు అప్పగించారు. నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అవని, నిహారిక నిన్ను ఇంతకాలం ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు నీ నోటి నుంచే విడాకులు అనే మాట వినాలి. అప్పుడే ఎదుటి మనిషి పడే బాధ ఎలా ఉంటుందో తనకి తెలుస్తుంది. ఈ విషయంలో నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదమ్మా. వెళ్ళమ్మా. సరే. అయిపోయింది. నా కొంప కొల్లేరైపోయింది. కృష్ణ! నా జీవితం ఏంటి నాన్న? ఇంకా ఏముంది? నీ ఫోన్ ఎవరా? ఎందుకు నాన్న? తర్వాత ఇస్తానులే. అర్థమైంది నాన్న. అవన్నీ వెళ్లేలోపు నేను నిహారికకి మ్యాటర్ పోస్ట్ చేస్తాననే కదా మీ డౌట్? అర్థమైంది నాన్న. సొంత కొడుకునే నమ్మరు. చిచ్చి. అక్కా, అవని, ఎక్కడికి వెళ్తున్నావు? సౌమ్య ఏదో బుక్ కావాలి అంది. అది మా ఏరియాలో ఏమో దొరకడం లేదు. అందుకే పంజగుట్ట వెళ్తున్నాను. ఓ, ఆటో దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు? నిహారిక వాళ్ళ ఇంటికి. దానింటికెందుకు? దరిద్రం వదిలింది కదా, ఇంకా దాంతో ఏం పని నీకు? అత్తయ్య ఓ విషయం చెప్పి రమ్మంది. ఏ విషయం? కృష్ణబావతో విడాకులకి సిద్ధంగా ఉండమని చెప్పింది. నిజంగానా? అవునక్కా. అత్త చాలా మంచి నిర్ణయం తీసుకుంది. సరే, నేను వెళ్తాను. అవని, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏంటక్కా? సాటి ఆడపిల్ల కదా, విడాకుల వరకు వెళ్ళాలా? ఇక నుంచి ఇంట్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే కోడలుగా ఇంట్లో అడుగు పెట్టొచ్చు కదా అని మాత్రం దయచేసి ఆలోచించుకో. నీ జాలి గుండెకు కాసేపు తాళం వేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు దాని విషయంలో అయ్యో పాపం అనుకున్నావో అంతకంటే మహాపాపం మరొకటి ఉండదు. నీ మంచితనం గురించి నాకు తెలుసు కదా, అందుకే నా భయం అంతా. అది కన్నీరు కార్చిందని నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోయావే అనుకో. ఈసారి ఇంటికొచ్చింది అంటే ఏళ్ల నాటి శనైనా 7 ఏళ్లకి పోతుంది. అది ఇక ఈ జన్మకి పోదు. నీ కుటుంబం, నీ జీవితం బాగుండాలి అంటే అది నీ ఇంటికి దూరంగా ఉండాలి. రాజీ పడకుండా ఖచ్చితంగా విడాకుల గురించి మాట్లాడిరా. లేదక్కా, దాని తప్పులు అన్ని చూసిన తర్వాత నా మనసెలా మార్చుకుంటాను? విడాకుల విషయమే చెప్పేస్తాను. ఇక మా ఇంటితో ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పొస్తాను. సరే అయితే వెళ్ళు. అవని మనసు మారకుండా చూడు దేవుడా. గౌతమి, జ్యూస్ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అవుతుంది? ఇదిగో వస్తున్నాను. తీసుకో. మీ నాన్న నీ గురించి ఏదో అన్నారని ఫీల్ అయిపోయావు, కానీ నీ పద్ధతేంటో నీ తీరేంటో నాకేం అర్థం కావటం లేదు నిహా. ఏమైంది ఇప్పుడు? భర్తను వదిలొచ్చానన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించట్లేదు. ఏం చేయమంటావు? రూమ్లోకి పోయి తలుపులు మూసుకొని మూలను కూర్చొని మొగుడు చూచిన దానిలాగా ఏడవమంటావా? అప్పుడు నేను భర్త గురించి బాధపడుతున్నట్టు నమ్ముతావా? ఏంటి ఆ పిచ్చి మాటలు? నువ్వు మాట్లాడుతుంది అలాగే ఉంది. మరి నీకోసం అల్లుడు కూడా రాలేదు, ఇంకా శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోతావా ఏంటి? ఒక్క రోజుకి భారమైపోయానా? భారమని కాదే మా ఉద్దేశం. పర్లేదు చెప్పండి.
పొమ్మంటే బయటికి పోతాను. ప్రపంచం చాలా విశాలమైనది. మీ ఇల్లే దిక్కనుకోకండి. ఇంక కృష్ణ గురించి అంటారా? వాడి పరిస్థితే తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది. ప్రస్తుతం నా గురించి వాడు బయటికి రాలేడు. మూడంటే రెస్పెక్ట్ లేదా? వాడు వీడు అంటున్నావేంటి? వాడిని వాడు అనడమే పెద్ద రెస్పెక్ట్. ఇలా తయారయ్యావేంటమ్మా? తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? నేను ఇలా తయారు కావడంలో మీ తప్పు కూడా ఉంది కదా. మా తప్ప? మీరే కదా నన్ను ఇలా పెంచారు. మొక్కై వంగనిదే మానై వంగదు అని అంటారు. మీరు నన్ను ముందు నుంచి డిసిప్లైన్డ్ గా పెంచుంటే నేను అలాగే పెరుగుండేదాన్ని. నువ్వు తప్పుల మీద తప్పులు చేసి చివరికి మా మీద నెడుతున్నావా? ఒక్కగానొక్క కూతురు కదా అని నీ అడుగులకు మడుగులొత్తుతూ నిన్ను అల్లారముద్దుగా పెంచుకుంటే చివరికి నీ పెంపకం విషయంలో మమ్మల్ని దోషులు చేస్తున్నావా? గొప్పదానివే నువ్వు. గ్లాసడు జ్యూస్ ఇచ్చి ఇంత క్లాస్ పీక్తున్నారేంటి? కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఎవరది? లోపలికి రావచ్చు. కుమిలి కుమిలి ఏడుస్తున్నానా లేదా అని చూడ్డానికొచ్చావా? నీ మొహం చూస్తుంటే అలా ఏం అనిపించటం లేదు. మా కూతురు మోసం చేసుండొచ్చు. అంత మాత్రాన ఇంటి నుంచి గెంటేస్తారా? ఇలాంటిది జరుగుతుంది అని నేను ముందు నుంచి మీ అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాను కదా. మీ ఇంట్లో వాళ్ళందరూ అంత నీతిమంతులా? మీ కూతురులా ఎవరిని ఏం మోసం చేశారు? ఒక తప్పుని క్షమించలేరా? క్షమించగలిగే తప్పు అయ్యుండాలి కదా. జాతకంకు ఆ ఇల్లు ఎంత విలువిస్తుందో, జాతకంకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసి కూడా మీరు చేసిన మోసం క్షమించరాని నేరం. అందుకు శిక్ష అనుభవించక తప్పదు కదా. జరిగిన ద్రోహంలో మీకు కూడా బాగా ఉంది కదా. పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? ఇప్పుడు పద్ధతుల గురించి క్లాస్ ఎందుకు గాని ముందు నువ్వెందుకొచ్చావో అది చెప్పు. నువ్వెప్పటికీ మారవు అని, నువ్వు మారడానికి అవకాశం అడిగినా ఇవ్వము అని అత్తయ్య వాళ్ళు చెప్పమన్నారు. శాశ్వతంగా మా కుటుంబంతో నీకు సంబంధం ఉండదు అని చెప్పమన్నారు. స్ట్రైట్ గా చెప్పాలంటే కృష్ణబావతో విడాకులు ఇప్పిస్తారంట. అందుకు సిద్ధంగా ఉండమన్నారు. రెండో కోడలు అనే హోదా నుంచి నిన్ను తప్పించాలని అనుకుంటున్నారు. ఫ్యూచర్లో నువ్వు ఈ ఇంటికే అంకితం, ఆ ఇంటి పేరుని వాడుకోలేవు అని చెప్పి రమ్మన్నారు. పెద్దవాళ్లే వద్దాం అనుకున్నారు. బుద్ధి లేని మనుషులతో మాట్లాడడం అనవసరమని నన్ను పంపించారు. మనిషిలా మారితే కోడలుగా ఇంట్లో నీకెప్పటికీ స్థానం ఉంటుంది అని అన్నారు. నువ్వు మారలేదు. ఇది స్వయం కృతాపరాధం. ఏంటి? విడాకుల దాకా వెళ్ళిపోతారా? ఏ తమాషాగా ఉందా? ఏమండి, ఏదైతే అదయింది. వేదవతి ఇంటికెళ్దాం పదండి. ఆగు గౌతమి, మీరు అనవసరంగా ఆవేశపడకండి. అవని, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాతో వస్తావా? ఏం మాట్లాడాలి? బ్రతిమిలాడేది, మాయ మాటలు చెప్పేది. నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. అబ్బే, అలాంటివేం కాదులే. నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. నేను చెప్పింది కూడా నువ్వు వినాలి కదా. పద రా. ఏం మాట్లాడదామని తీసుకెళ్తుందండి? మన ముందు మాట్లాడుకున్నంత రహస్యం ఏముంటుంది? ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు. నన్ను బెదిరించడానికి వచ్చావా అవని? నేను తలుచుకుంటే ఏం చేయగలను తెలుసా? ఏం చేస్తావు? నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను.
నిహారికను ఇంటి నుంచి బయట గెంటేయడమే కాకుండా విడాకులిచ్చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకూడదు రాధా. హా, ఇవే మనకి శుభ గడియలు, అమృత గడియలు అనుకుని ఇన్ని రోజులుగా ఆపుతున్న ప్రెగ్నెంట్ డ్రామాని ఓపెన్ చేసేయాలి. ఆ, నేనెప్పుడు వాంతులు చేసుకుందాం అనుకున్నా నువ్వు ఏదొకటి చెప్తూ నన్ను ఆపుకుంటూ వచ్చావు. ఇంక నా వల్ల కాదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇంక నన్ను ఆపకు. ఆ, ఇంక నేను ఆపను లావణ్య. నిజంగానా? అవును. ఆహా, ఇన్ని రోజులకు నా బాధ అర్థం చేసుకున్నావు రాధా. ఇదిగో ఇలాంటి పర్ఫెక్ట్ సమయం కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను. అందుకే నీకు అడ్డు చెప్పదలుచుకోలేదు. బుల్లెట్ ట్రైన్లో దూసుకుపో, ప్రొసీడ్ అయిపో, కక్కేయ్. ఆహా, ఇక చూడు నా నటన ఎలా ఉంటుందో. కుదిరితే కెమెరాలో రికార్డ్ చేయి. అప్పుడప్పుడు చూసుకోవడానికి ఉంటుంది. బ్లెస్ మీ పతిదేవా. ఆ, విజయ్ వస్తూ ఇదిగో నీ వాంతులే మన పాలిట కాంతులు. సరే, కమాన్ లావణ్య, ఒకసారి తింగరదా నాగు. ఏమైంది? నా స్పీడ్కి ఎందుకు బ్రేక్ వేస్తున్నావు? అది కాదే, ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? తొందరగా చెప్పు. అజీర్తి వాంతులు ఒకలా ఉంటాయి, ప్రెగ్నెంట్ వాంతులు ఒకలా ఉంటాయి. ఇదిగో వేర్వేరు సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటవి? వాంతుల కంటే ముందు కళ్ళు తిరిగిన ట్యాక్ చేయాలి. అయ్యో అవును కదా. నువ్వు ఒకసారి యాక్ట్ చేసి చూపి. ఆ, ఇదిగో మందెక్కువైనట్టు కాదే, కళ్ళు తిరిగినట్టు. ఓ అలా వచ్చిందా? అయితే ఇప్పుడు చూడు. ఇది ఓకేనా? సూపర్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? తొందరగా చెప్పు. అందరూ నిన్ను గమనించేంత వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఓకే ఓకే, నెక్స్ట్. అంతే, అందరూ చూస్తుండగా నేచురల్ గా వాంతులు చేసుకోవాలి. చచ్చినట్టుగా నమ్ముతారు. ఆ తర్వాత నేను అరేంజ్ చేస్తున్న లేడీ డాక్టర్ని అర్జెంట్ గా రమ్మంటాను. ఆవిడొచ్చి షీజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అంటుందా? నీ బొంద, షీజ్ ప్రెగ్నెంట్ అంటుంది. అవును కదా. అప్పుడు నిన్ను నేను అమాంతంగా పైకెత్తుకొని గిరగిరా తిప్పుతాను. ఇంతుందా? మరి అందరికీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఇంకా ఉంటుంది. ఇదిగో కిందికెళ్ళిన తర్వాత నేను 1 2 3 అంటూ 3 ఫింగర్స్ ని 1 by 1 చూపిస్తాను. ఇదిగో 3వ ఫింగర్ చూపించగాను నువ్వు కక్కేయ్. ఓకేనా? డన్. డన్, పద. ఆ గౌతమి కూడా కూతురులాగే ముదురులా ఉంది. అవని వెళ్లి విడాకుల విషయం చెప్పగానే ఎంత గొడవ పెడుతున్నారో ఏంటో. అవని వచ్చిన తర్వాత విషయం చెప్తుంది కదా, అప్పుడు మనం రంగంలోకి దిగుదాం. అమ్మా, ఏంటి? మీరు తొందరపడి విడాకుల వరకు వెళ్ళిపోయారు. కాస్త ఆవేశం తగ్గించుకొని ఒకసారి ఆలోచించండమ్మా. దాని వలన నువ్వు చెడిపోయావనే ఉద్దేశంతో నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నావు. దీని గురించి పదే పదే ప్రస్తావించావంటే బయటికి పోతావు. ఇందులో మొహమాటం ఏమీ లేదు. మీకు విడాకులు జరగడం ఖాయం. ఇక నువ్వు నిహారిక గురించి మర్చిపోవు. నిహారిక లేకపోతే నేను ఇంటి నుంచి బయటికి పోతానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశం నాకు ఉండుంటే బాగుండేది. నాకంటే ముందు వీళ్ళే నన్ను మాటి మాటికి బయటికి పోతామని బెదిరిస్తున్నారు. ఛీ, ఇప్పుడు విడాకులు ఆగేలా ఎలా ప్లాన్ చేయాలి? నా బంగారాన్ని తిరిగి ఇంటికి ఎలా తెచ్చుకోవాలి? ఇదిగో నువ్వు రెడీనా? ఏంట్రా అలా అన్నావు? అమ్మా నాన్న తీసుకున్న విడాకుల నిర్ణయం గురించేనా? ఇంకేముంటుంది, అదే కదా. ఏం జరిగినా నీ మంచికే అనుకోరా. అమ్మా నాన్నలు చెప్పినట్టు నిహారికను మర్చిపో. తను నీ లైఫ్లో ఒక పాసింగ్ క్లౌడ్ అనుకో. అలా ఎలా అనుకోగలను అన్నయ్య? అనుకోక తప్పదు కృష్ణ. ఇదిగో మీ వదన్ చూడు, గుర్తింపు కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది గాని జాతకం విషయంలో అబద్ధం చెప్పి నన్ను ప్రేమించలేదు. అధికారాల కోసం ఆశపడి నన్ను పెళ్లి చేసుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. అవును కృష్ణ, ఇప్పుడు నేను కోరుకునే గుర్తింపు ఒక్కటే. వారసులు కావాలి అనేది
అత్తయ్య వాళ్ళ కోరిక. వారసత్వాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాలి అని రాత్రి పగలు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అంతకు మించి నాకింకేమీ అవసరం లేదు. ముక్కు పొడకు కూడా నాకు అవసరం లేదు. ఆ దేవుణ్ణి భక్తిని మెచ్చి నీకు తప్పకుండా బిడ్డలు కలిగే యోగం ప్రసాదిస్తాడు లావణ్య. నువ్వు బాధపడకు. అవని ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయనా నాన్న? మరో 10 నిమిషాలు చూద్దాం రా. ఇప్పుడు లావణ్య చెయ్యబోయే వాంతులతో మా దశ మారిపోతుంది. ముక్కు పొడక మాదే, ఇంటి పెత్తనము మాదే. 3వ ఫింగర్ కూడా తొందరగా చూపించురాదా? కక్కేస్తా. నేనే తీసుకొచ్చాను. వాంతులు కాదు, జరుగుతున్నది చూస్తుంటే పేగులు బయటకొచ్చేంత వికారంగా ఉంది. ఛే! నువ్వు తీసుకొచ్చావా? అవును. నీకు మేము ఏం పని చెప్పాం? నువ్వేం చేసుకునొచ్చావు? మతిపోయిందా నీకు? ఈ దుష్టగ్రహాన్ని మళ్ళీ ఇంటికెందుకు తీసుకొచ్చావు? నిహారిక ట్రాప్లో పడిపోవద్దని మరీ మరీ చెప్పి పంపించాం కదమ్మా. అయినా సరే ఎందుకిలా చేశావు? నువ్వింక జన్మకి మారవా? నీ బుద్ధి మారదా? ఇంత మంచితనం పనికిరాదని ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు? నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిందా? లేదంటే నిన్ను గాని నన్ను గాని ఏదైనా చేస్తానని బెదిరించిందా? నిహారిక ఏం చేసినా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. రేయ్, అవని తీసుకొచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణం లేదు, కాకరకాయ లేదు. జాతకంతో ఇంటిల్లిపాదని మోసం చేసిన ఈ నిహారిక తిరిగి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి నేనైతే ఒప్పుకోను. నేను కూడా ఒప్పుకోను. ఎందుకు తీసుకొచ్చావో చెప్పవని. ఆ గౌతమి నిన్నేమైనా అందా? ఆ శేఖర్ ఏమన్నా అన్నాడా? డైవర్స్ అనగానే వాళ్ళు కూడా లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారా? మనం భయపడాల్సిన అవసరం లేదమ్మా. టోటల్ ఫ్యామిలీ మీద చీటింగ్ కేసు పెట్టి లోపల వేయచ్చు. ఎందుకు తీసుకొచ్చావో చెప్పవని. నిహారికను ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందంటే నిహారిక ప్రెగ్నెంట్. నిహారిక ఒట్టు మనిషి కాదు, అందుకే తీసుకురావాల్సి వచ్చింది. నేను చెప్పింది నిజం. ప్రస్తుతం నిహారిక కడుపుతో ఉంది. మీరు చెప్పినట్టుగానే విడాకుల విషయం చెప్పాలని ఆ ఇంటికి వెళ్ళాను. విడాకులకు సిద్ధంగా ఉండమనన్నాను. నిహారిక ఎలాంటి భయము బెదరు లేకుండా కూర్చుని ఉండడం చూసి దీనికి ఎంత పొగరు అని అనుకున్నాను. ఇంత జరిగినా కూడా మనిషిలో మార్పు రాలేదు అని ఆశ్చర్యపోయాను. అందుకు కారణం తర్వాత తెలిసింది.